టేస్టీ అండ్ హెల్దీ ఫూల్ మక్కానా సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు చేసుకునే సగ్గుబియ్యం పాయసం సేమియా పాయసం కాకుండా ఇలా ఫూల్ మక్కానాస్ వేసుకొని సగ్గుబియ్యంతో బెల్లంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. శివరాత్రికి చాలా టేస్టీగా ఉంటుంది. పగలంతా ఫాస్టింగ్ చేసి నైట్ టైం ఇది ఒక 1 కప్ తీసుకున్నా సరే డే అంతా నీరసం పోతుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఇష్టంగా తినేస్తారు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక 1/2 కప్ సగ్గుబియ్యం తీసుకోండి. ఒక 1/2 కప్ తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా నానబెట్టుకోండి. చూసారా మెత్తగా అయిపోవాలి. ఇలాగా బౌల్ తీసుకొని ఒక 1/2 కప్ బెల్లం తీసుకోండి. తురిమిన బెల్లం 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. మా ఇంట్లో తీపి ఎక్కువగా తింటారు. మీ ఇంట్లో కూడా ఎక్కువ తీపి తింటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, లేకపోతే 1/2 కప్ సరిపోతుంది. ఒక 1/2 కప్పు వాటర్ తీసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 5 నుండి 6 పిస్తా పప్పులు తీసుకోండి. జీడిపప్పు తీసుకోండి. ఒక 5 నుండి 6 బాదం పప్పులు తీసుకోండి. 3 ఇలాచీ వేసుకోండి. అంతా పౌడర్ లాగా మిక్సీ కొట్టుకోండి. ఇదిగోండి బెల్లం మొత్తం కరిగిపోయింది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కకు తీసుకోండి. కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక పావు తక్కువ కప్పు ఇలా ఫూల్ మకానా వేసుకోండి. మీకు ఒకవేళ పెద్దవి అయితే 1 కప్ వేసుకున్నా పర్లేదు. నాకు కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఒక పావు తక్కువ కప్పు వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులో క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పౌడర్ లాగా చేసుకోండి, పక్కకు పెట్టుకోండి. ఇదిగోండి ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అంతా కూడా లాగేసుకునే ఫుల్ మకానాస్ చూసారా క్రిస్పీగా అయిపోయాయి. ఇవన్నీ ఒక పక్కకు తీసుకోండి. అదే కడాయిలో ఒక 3 కప్స్ మిల్క్ వేసుకోండి. ఒక పావు కప్పు మిగిలాయి నాకు ప్యాన్లో, అందుకే అవి కూడా వేసేసుకుంటున్నాను. అంతవరకు మరిగించుకోండి. ఇదిగోండి పాలంతా కూడా ఒక బాయిల్ వచ్చింది. ఇలా ఒక్క పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోండి. ఇలా కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని కూడా ఉడకబెట్టుకోండి. ఈ సగ్గుబియ్యం అంతా కూడా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నానబెట్టుకునేవే కాబట్టి ఒక 2 మినిట్స్లో ట్రాన్స్పరెంట్ కలర్ కూడా వచ్చేస్తాయి. ఇదిగోండి సగ్గుబియ్యం కూడా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ అయిపోతాయి. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇది కూడా లంప్స్ లేకుండా కలుపుకోండి. దీనివల్ల మనకి ఈ పాయసం అనేది కుల్ఫీ టేస్ట్ వస్తుంది అండ్ చాలా హెల్దీ కదా. ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, థిక్ క్రీమీగా అవుతుంది. సరే లంప్స్ లేకుండా కలుపుకోండి. ఇందులో ఒక 2-3 స్ట్రాండ్స్ ఇలా కుంకుమ పువ్వు వేసుకోండి, చిటికెడు. కుంకుమ పువ్వు లేకపోతే ఆప్షనల్ అండి, అది కంపల్సరీ ఏం కాదు, ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ ఇలాగే కుక్ చేసుకోండి. ఇదిగోండి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం చిక్కబడిపోతుంది. ఈ పక్కన మీగడంతా కూడా ఇందులోనే కలిపేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫూల్ మకానాస్ కూడా వేసుకోండి. ఇది పూర్తిగా స్టవ్ ఆపేసుకున్న తర్వాత వేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే ఇందులో వేడిగా ఉన్న వాటికి ఇది మెత్తపడిపోతాయి. ఇప్పుడు ఒక్కసారి అంతా బాగా కలిపేసుకొని బాగా చల్లార్చుకోండి. ఇదిగోండి సగ్గుబియ్యం పాయసం చల్లారిపోయింది. కొంచెం నిలేడుగానే ఉంటుంది, అంటే వెచ్చగానే ఉంటుంది. అప్పుడే మనము ఈ బెల్లం కరిగించుకున్న సిరప్ వేసేసుకోండి. ఇలా వడకట్టుకోండి టీ స్ట్రైనర్ తోటి. చూసారా ఇందులో కొంచెం ఇలాగా డస్ట్ ఉంటుంది, అందుకని వడకట్టుకొనే వేసుకోవాలి. ఇప్పుడు అదంతా కూడా బాగా కలుపుకోండి.
ఇలా బాగా చిక్కబడినా సరే మనం బెల్లం సిరప్ వేయగానే కలుపుకుంటాం కాబట్టి కొంచెం తాగేటట్టుగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మీకు కలుపుకుంటున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇలాచి డ్రై ఫ్రూట్ పౌడర్ అన్నీ వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. చూసారా కలర్ కూడా మంచి కలర్ వచ్చేసింది. ఇంకా రెడీ అయిపోయిందండి ఫూల్ మక్కానా సగ్గుబియ్యం పాయసం. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎండాకాలంలో చాలా హెల్తీగా ఉంటుంది. బాగా ఎండలు ఉన్న టైంలో ఇది ఒక్క కప్పు తాగారంటే చాలు, ఎంత నీరసంగా ఉన్నా తగ్గిపోతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది కడుపుకి. పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి, టేస్టీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చక్కగా తాగేస్తారు. సో చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో వేయగానే అలా జారిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.